కారు చీకట్లు కమ్ముకున్న అంధకార జీవితాల్లో వెలుగులు నింపుతూ మరణించిన తరువాత కూడా ప్రపంచాన్ని చూడగలిగే మహత్తర అవకాశాన్ని కల్పించే అతి గొప్ప దానమే నేత్రదానం. సర్వేంద్రియానం నయనం ప్రధానం. కంటి చూపు లేకుండా మొత్తం జీవితమే కాంతిహీనం అవుతుంది. మన దేశంలో దాదాపు 50 లక్షల మందికి కార్నియా లోపంతో కంటి చూపు లేకుండా అంధత్వంలో ఉండారు. కేవలం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే 10 లక్షల మంది కార్నియా లోపంతో బాధపడుతున్నారు. దాంట్లో 12 ఏళ్ల లోపు 15 ఏళ్ళు 20 ఏళ్ల వాళ్ళే ఎక్కువ. అటువంటి వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది. మరణించిన తరువాత కార్నియాని మట్టిలో కలిపేదానికంటే అది సరైన సమయంలో మనం దానం చేయగలిగితే ఇంకొక తరానికి మనం కంటి చూపునిచ్చిన వాళ్ళం అవుతాం. మనం కూడా వాళ్ళల్లో సజీవంగా ఉంటాము. కానీ చాలామందికి నేత్రదానం మీద అవగాహన లేక మేము వెళ్ళి ఇలా చనిపోయిన తర్వాత కళ్ళు దానం చేయమని అడిగితే వాళ్ళకి అవగాహన లేక మళ్ళీ చెప్తామని అంటారు. అండ్ మళ్ళీ చెప్తామంటే ఇంకా మనము ఇవ్వరనే అర్థము. ఎందుకంటే వాళ్ళకి కళ్ళు దానం అంటే కన్ను గుడ్డంతా తీసేస్తారేమో, గుంటలైపోతాయేమో అనే ఒక అపోహ. లేదనంటే కొంతమందికి అవయవాలతో మనం చనిపోయినప్పుడు పూడ్చిపెడితే తిరిగి మనం అన్ని అవయవాలతో ఉంటామనే ఒక మూఢనమ్మకం కూడా ఉంది. అది ఏం లేదు. మనం చనిపోయిన తరువాత ఆ నేత్రాలని మనం దానం చేయడం వల్ల ఇద్దరు అంధులకి చూపునిచ్చిన వాళ్ళు అవుతాము. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం నలుగురికి చూపునిస్తుంది. ఒకరి నేత్రదానం నలుగురు అంధులకి చూపునిస్తుంది. కాబట్టి మీకు ఇటువంటి అపోహ తొలగిపోవాలని మేము ఈ కార్నియాని తీసేటప్పుడు ఆపరేషను ఎలా చేస్తారు అనేది వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాము. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత ధనం వెచ్చించినా ఈ కార్నియా దొరకదు. కేవలం మరణించిన వారి కళ్ళ నుంచి సేకరిస్తే మాత్రమే ఈ కార్నియా దొరుకుతుంది. అటువంటి మహత్తర అవకాశాన్ని మనం చనిపోయిన తర్వాత కూడా ఇంకొక తరంకి చూపునిచ్చి వాళ్ళల్లో మనం జీవించే అవకాశాన్ని మీరు మరణించిన వాళ్ళకి కలగజేయండి. వాళ్ళ ఆత్మకు కూడా శాంతిస్తుంది. ₹1 ఖర్చు లేకుండా ఎన్నో కోట్ల రూపాయలు దానం చేసే అవకాశాన్ని మనకు భగవంతుడిచ్చాడు. మంచి మనసు చేసుకొని ఈ నేత్రదాన మహోద్యమంలో మీరందరూ పాల్గొనండి. ఈ నేత్రదానం మీరు చనిపోయిన వాళ్ళకి నచ్చజెప్పి దానివల్ల జరిగే లాభము అంటే ఎంత మందికి ఉపయోగపడుతుంది అనేది మీరు విడమర్చి చెప్పి పసిబిడ్డలు 12 ఏళ్ళు 15 ఏళ్ళు పసిబిడ్డలు ఎంతోమంది ఈ కార్నియా లోపంతో బాధపడుతున్నారు. వాళ్ళ గురించి వివరించి చెప్పి మీరు కానీ చేయగలిగితే నిజంగా కూడా మీరు ధన్యులవుతారు. ఇటువంటి మహోద్యమంలో మీరు కూడా పాత్ర పంచుకోండి. ఇది చాలా అరుదైన దానము. అన్ని దానాల్లో కూడా ఇది చాలా గొప్ప దానము. దీనికి మనం ఎటువంటి ఖర్చు కొంత సమయాన్ని కేటాయించాలి, సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. ఈ రెండేను. మీకు కన్ను ఎలా మనకి కార్నియా సేకరిస్తారు అనే వీడియో ఇది చూడండి. సన్నటి పొర మాత్రమేను, ఈ పొరనే సేకరిస్తారే కానీ కనుగుడ్డునంతా తీరు. చూశారు కదా, ఈ పొర ఒక్కటే మనకు ఉపయోగపడుతుంది. దాన్ని వాళ్ళు భద్రపరిచి వెంటనే 48 గంటల లోపలే మనకి దాన్ని వేరే వాళ్ళకి అమరుస్తారు. కాబట్టి అందరూ కూడా ఇటువంటి మహోద్యమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ నేత్రదానానికి ఒప్పుకోరు. కొన్నిసార్లు ఇంట్లో కొంతమంది ఒప్పుకున్నప్పుడు మేము హాస్పిటల్స్కి ఇన్ఫామ్ చేసి స్టాఫ్ కూడా వస్తారు, డాక్టర్స్ వాళ్ళు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరో ఒక్కరు అబ్జెక్షన్ చేసి రిజెక్ట్ అయిన సందర్భాలు కూడా ఉండయి. ఇలా నేత్రదానం చేయాలి అంటే కూడా చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. కొంతమంది స్వచ్ఛందంగా నేత్రదానం మా ఇంట్లో ఇట్లా చనిపోయారు రాండి అని పిలుస్తారు. మేము పోయి ఎందుకు చనిపోయారు ఏంది ఆ వివరాలన్నీ సేకరించినప్పుడు కొన్నిసార్లు అవి పనికిరావు. హెపటైటిస్ బి, క్యాన్సరు, ఇలా కొన్ని కారణాల వల్ల ఆ నేత్రాలు స్వీకరించలేము. కాబట్టి ఇలా నేత్రదానం
చేయడం కూడా పూర్వజన్మ సుకృతమేను. చాలామంది చదువుకున్న వాళ్ళ అపోహలు తొలగిపోవాలని మేము వీడియో మీకు ఇంత డీటెయిల్గా అప్లోడ్ చేస్తున్నాము. ఇంతవరకు మేము సేకరించిన నేత్రదానాల్లో 14 మంది నేత్రదానాలు, వాటిల్లో స్వచ్ఛందంగా ఒక 8 మంది వాళ్ళే ఫోన్లు చేశారు. ఒక ఆవిడ నీలం కృష్ణయ్య గారని, వాళ్ళ భార్య, ఆయన చనిపోయిన దుఃఖంలో ఉన్న నాకు ఫోన్ చేసింది నా నెంబర్ తీసుకొని, సులక్ష్మి గారు మీరు వచ్చి మా వారి నేత్రాలు తీసుకోండి, మా వారి బతికుండగా నేత్రాలు ఇవ్వాలని కోరిక అని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అంత దుఃఖంలో కూడా ఆమె తన భర్త కోరికను గుర్తుపెట్టుకొని సమయానికి ఇన్ఫామ్ చేసింది. ఆ నేత్రాలు కూడా చాలా బాగున్నాయి. అవి సేకరించి వెంటనే వేరే వాళ్ళకు కూడా అమర్చేశారు. ఈ సేకరించిన నేత్రాలు ఎవరికి అమర్చారని మాత్రం బయటికి చెప్పరు. దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి అది మాత్రం కొంతమందికి కొంత అపోహ ఉంటుంది. వీళ్ళు నేత్రదానాల మీద ఇంత శ్రద్ధెందుకు వహిస్తున్నారు అని మమ్మల్ని అడుగుతారు. మీకేంది దీనివల్ల లాభం అని. మేము గత 23 సంవత్సరాలుగా మా పెద్దమ్మాయి సునీత జ్ఞాపకార్థం స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతున్నాము. దీంట్లో దాదాపు 25 రకాల కోర్సుల్ని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి 10,000 మంది వరకు ఉచితంగా నేర్పించాము. ఎటువంటి గవర్నమెంట్ ఫండ్స్ కానీ డొనేషన్స్ లేకుండా. ఇలా సేవా కార్యక్రమాలు చేయడం అనేది మా పెద్దమ్మాయి జ్ఞాపకార్థం. ఎన్నో రక్తదానాల శిబిరాలు కూడా నిర్వహించాము. దాంట్లో భాగంగానే ఈ నేత్రదాన ఉద్యోగం కూడా అని మేము వివరంగా చెప్తాము. చాలామంది సంతోషపడి మాకు చాలా సహకారం కూడా అందిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ నేత్రదానం మీద అవగాహన కలిగి ఎక్కడైనా చనిపోతే వెంటనే స్పందించి కానీ ఐ డొనేషన్ హాస్పిటల్స్కి కానీ తెలియజేయగలిగితే చనిపోయిన వారిలో కేవలం 10% మంది నేత్రాలని దానం చేసినా కూడా 5 సంవత్సరాలలోపు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంధత్వమే ఉండదు. కాబట్టి మీరంతా కూడా అపోహలు మానండి. చూశారు కదా, మీకు కార్నియా ఎలా తీస్తారు అనేది చాలా డీటెయిల్గా మీకు చూపించాము. కళ్ళు మొత్తము తీరు తరువాత కూడా వాళ్ళు క్లీన్ చేసి ఒక ప్లాస్టిక్ పొరని మనకి కనుగుడ్డు మీద అమరుస్తారు. కాబట్టి చనిపోయిన వాళ్ళకి కళ్ళు తీసేరు, ఆ కార్నియా తీసేరన్న ఛాయలు కూడా కనిపించవు. అందువల్ల అందరూ కూడా అర్థం చేసుకొని ఈ కార్నియా లోపంతో ఎంతోమంది 20 ఏళ్ల లోపు పిల్లలు బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వడానికి మన భారతదేశంలో అంధత్వం లేకుండా చేయాలనేసి కోరికతో ఈ కార్యక్రమాన్ని మేము స్వీకరించాము. మనకంటే చిన్న దేశమైన శ్రీలంకలో వాళ్ళకి అవసరాలకు పోను మిగిలినవి ఇతర దేశాలకి విరాళంగా ఇస్తుండారు. ఎంతటి మహోద్యమం చూడండి. అంత చిన్న దేశంలోనే కార్నియా డొనేషన్ మీద అంత అవగాహన ఉన్నప్పుడు మన భారతదేశంలో కనీసం 10% మంది స్పందించినా కూడా అంధత్వం లేకుండా ఉజ్వలమైన భారత పౌరులుగా తయారు చేసేదానికి మనకి భగవంతుడి అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ఈ మహోద్యమంలో పాల్గొనండి. చూశారు కదా, సన్నటి పొర మాత్రమే తీస్తుండారు. మళ్ళీ కూడా మనకి ఆ పొర తీసిన తర్వాత కళ్ళు నీట్గా ఒక ప్లాస్టిక్ లేయర్ పెట్టి క్లోజ్ చేసేస్తుండారు.